అన్న మీ పేరు చెప్పరా? గణేష్ అండి, గాదివారిగూడెం మండలం, గంపలగూడెం మండలం, జిల్లా ఎన్టీఆర్ జిల్లా. శ్రీ దత్త అగ్రిజెంటిక్స్ వారిది ఏ విత్తనం వేశారన్న మీరు? గెలాక్సీ ఇచ్చారు. మీకు శాంపిల్ అని ఇచ్చారు కదా? అవునవును. ఎలా ఉంది? బాగుందండి చూడటానికి. చుట్టుపక్కల రైతులు కూడా సాటిస్ఫై అవుతున్నారు. చాలా 5 అడుగుల దాకా హైట్ ఉంది. కాపు కూడా కింద నుంచి ఉంది. రైతులు మొన్న వర్షాలు పడినాయి కదా, మొన్న తుఫానికి కూడా తట్టుకొని నిలబడి 5 ఫీట్ పెరిగి కాయలు కూడా చిక్కదనంగా ఉంది. కాపు డ్యామేజ్ ఏమీ లేదు. మొక్క ఎదుగుదల ఎలా ఉంది చూడండి మీరు. 5 ఫీట్ దాకా ఉంటుంది, 4 and 5 ఫీట్ దాకా ఉంటుంది. కింద నుంచి బాగానే ఉందండి. అదంతా ఒకటే మొక్కనా? ఇదంతా ఒకటే మొక్క. కింద నుంచి కూడా కాపు ఉంది, డ్యామేజ్ ఏమీ లేదు. పర్లేదు. వైరస్ ఎలా ఉందన్న? వైరస్ తట్టుకుందా? వైరస్ తట్టుకుందండి, నల్లిని కూడా తట్టుకోగలుగుతుంది. ఈ ఏరియాలో సో బెటర్గా ఉంది. అంటే చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఈ సంవత్సరం వైరస్ కి బాగా దెబ్బతిన్నాయి. అన్నిటిని కూడా తట్టుకొని నిలబడగలిగింది మార్కెట్లో. రైతులందరూ నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చా? నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. చూసిన వాళ్ళు రైతులు కూడా సాటిస్ఫై అవుతున్నారు, వచ్చి చూస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల రైతులందరూ సాటిస్ఫై. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఇది గెలాక్సీ? మొత్తం 5 ఎకరాల్లో వేసామండి. 5 ఎకరాలు వేసారు. 5 ఎకరాలు వేసాం. ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు ఎకరానికి? మేము 25 నుంచి 30 క్వింటాలు వస్తుంది అనుకుంటాం. 30 క్వింటాల్ దాకా వస్తాయి. అంటే ఇంకా పోత కాపు కూడా ఉంది ఉందండి పైన. ఇప్పుడు కోనపిండి అంతా పడుతుంది. ఈ 15-20 రోజులు జాగ్రత్త చేస్తే పడుతుంది.